హాయ్ అండి. నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ టీవీ. సో, మనతో పాటు ఉన్నారు యేసుదాస్ సార్, గుడ్ షాపల్ స్కూల్ కరెస్పాండెంట్. సో, లేట్ చేయకుండా కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. పదండి. సార్ నమస్తే. నమస్తే. సార్ మామూలుగా అంటే మీ స్కూల్‌కి ఒకసారి వచ్చినప్పుడు పిల్లోడు 7th క్లాస్ పిల్లోడు అనుకుంటా అబ్బాయి. 7థ్ ఆర్ 8థ్. ఆ పిల్లోడు ఇంగ్లీషు. డిగ్రీ పాస్డ్ ఔట్ అయిన నా ఇంగ్లీషు. ఈక్వల్ అంటే ఇంకా నిజం చెప్పాలంటే ఆ పిల్లోనిదే బాగుంది. నేను అది అబ్జర్వ్ చేసినది. థ్యాంక్ యూ. అంటే టు బి ఆనెస్ట్ పచ్చిగా మాట్లాడేస్తున్నా. జెల్సీగా ఉండిండే. అరే బాబు, నేను ఇంత తిప్పలు పడి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుంటే వీడు 7th 8th క్లాస్‌లోనే ఇట్లా నేర్చుకున్నాడు అని ఒక ఫీలింగ్ ఉండిండే. సో, ఇంగ్లీష్ మీ స్కూల్‌లో కొంతవరకు బాగుంది. నాకు అది ఇంకా వేరే లెవెల్ డబ్బా కొట్టినట్టు ఉంటది గానీ, సింపుల్‌గా చెప్పాలి అంటే చాలా బాగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడాలి, మా పిల్లవాడు కూడా ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడాలి అనుకునే పేరెంట్స్‌కి మీరేం చెప్తారు? టీచర్స్‌కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ ప్రవీణ్. మేము ఇంగ్లీష్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాము. అలా అని చెప్పేసి తెలుగును మేము తక్కువ చూడడం లేదు. ఎందుకంటే ఓకే. తెలుగు మన మాతృభాష. హ్మ్. ఇక్కడ నేను చెప్పేదేంటంటే, తెలుగు మనము మాట్లాడగలుగుతున్నాము, చదవగలుగుతున్నాము. దానికి వచ్చిన ఇబ్బంది అంటూ ఏం లేదు. హ్మ్. తెలుగును చక్కగా ప్రమోట్ చేస్తున్నాం కూడా. హ్మ్. అయితే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని, హ్మ్. మరి ఇంగ్లీష్ ఒక స్పోకెన్ లాంగ్వేజ్ లాగా ఇంగ్లీష్‌లో పిల్లలు బాగా మాట్లాడే విధంగా మేము చాలా కేర్ తీసుకుంటున్నామండి. ఇక్కడ మేము కొన్ని విషయాలు మీకు చెప్తాను నేను. హ్మ్. మొదటగా పిల్లవాళ్ళలో ఇన్హిబిషన్స్ ఉండవు. అంటే పిల్లవాళ్ళలో ఇన్హిబిషన్స్ అంటే వాళ్ళకు సైకలాజికల్ బ్లాక్స్ అంటూ ఏవి ఉండవు. ఓకే. వాళ్ళు చాలా చొరవతో ఉంటారు. చాలా ఫ్రీగా ఉంటారు. హ్మ్. అలాంటి పిల్లలకు మరి ఇంగ్లీష్‌లో మాట్లాడించడం అనేది చాలా ఈజీ అవుతుంది. అంటే ఇక్కడ మేమేం చేస్తామంటే పిల్లలకు బాగా మోటివేట్ చేస్తాం. ఓకే. ఇంగ్లీష్‌లో మాట్లాడే విధంగా పిల్లలను మంచిగా మోటివేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ హ్మ్. అంటే ఫ్యూచర్‌లో అకాడమిక్ కెరియర్‌లో గానీ, ప్రొఫెషనల్‌గా గానీ, మరి పర్సనల్‌గా గానీ వాళ్ళు ఎదిగే క్రమంలో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో బాగా కమ్యూనికేట్ చేయగలిగితే చాలా అడ్వాంటేజెస్ ఉన్నట్లుగా ఉన్నాయి కూడా. మీకు కూడా తెలుసు అది అవన్నీ. రియల్ టైమ్ మార్కెటింగ్ దాంట్లో మార్కెటింగ్ అంటున్నారు. రియల్ టైమ్ మార్కెట్‌లో. ఆ! సో, యాహ్! బయట కాంపిటీటివ్ వరల్డ్ ఇంగ్లీష్ మ్యాండేటరీ ఆ! అయిపోయింది. యెస్. ఎందుకంటే ఫారినర్స్‌తో డీల్ చేసే దానిల కాడ నుంచి మొదలుకొని ఇప్పుడు స్టేట్స్‌లలోనే ఎన్ని లాంగ్వేజెస్ వస్తున్నాయి. ఇప్పుడు మనకి హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇట్లా మల్టిపుల్ లాంగ్వేజెస్ ప్రతీది నేర్చుకోలేం. యెస్. ఇంగ్లీష్ కామన్ లాంగ్వేజ్‌గా మారిపోయింది కూడా. యాహ్! అది. అందుకే యాహ్! మరి ఆ ప్రాధాన్యతను గుర్తించే మరి గవర్నమెంట్ కూడా హ్మ్. మరి గవర్నమెంట్ స్కూల్స్‌లో కూడా ఇంగ్లీష్ మీడియం మరి ఇంట్రొడ్యూస్ చేసింది. అవును సార్. యాహ్! కాబట్టి ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి మేము బాగా తెలియజేస్తాం. అది ఒక మోటివేషన్ లాగా ఉంటుంది పిల్లలకు. హ్మ్. అంతేకాకుండా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్ని స్కూళ్ళలో టోటల్‌గా టీచర్స్, స్టూడెంట్స్‌తో సబ్జెక్ట్ చెప్పటానికే టోటల్ టైమ్ అంతా అయిపోజేస్తుంటారు. హ్మ్. కానీ పిల్లలు మాట్లాడేదానికి ఎక్కడ అవకాశం ఇస్తున్నారు? చాలా రేర్‌గా ఉంటది. చాలా రేర్‌గా ఉంటాయి. అవును సార్. కాబట్టి మేమేం చేస్తున్నామంటే పిల్లలు మాట్లాడే విధంగా ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాం. హ్మ్. అటువంటి యాక్టివిటీస్, ఓకే. అటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా మేము ఇంట్రొడ్యూస్ చేసి వాటి ద్వారా పిల్లలు బాగా మోటివేట్ అయ్యి మరి ఇంగ్లీష్ మాట్లాడడం జరుగుతుంది. మరి టీచర్స్ కూడా ఒక కండిషన్ పెట్టాం మా స్కూల్‌లో. ఓకే. ఖచ్చితంగా స్కూల్ క్యాంపస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత టీచర్స్ పిల్లలతో, తర్వాత టీచర్స్ మధ్యన ఖచ్చితంగా ఇంగ్లీష్‌లో మాట్లాడాలనే ఒక కండిషన్ కూడా, హ్మ్. అది కూడా వాళ్ళని మోటివేట్ చేసి దాని ఇంపార్టెన్స్‌ని తెలియజేసి మరి టీచర్స్‌కు చెప్పడం జరిగింది. కాబట్టి టీచర్స్ అందరూ బాగా మాట్లాడుతూ ఉంటారు. స్టూడెంట్స్‌కి కావాల్సిన మోటివేషన్ ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. హ్మ్. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్యూచర్‌లో పిల్లలకి ఎలా ఉపయోగపడుతుందో మరి వివరించి చెప్తాం కాబట్టి పిల్లలు చాలా ఈజీగానే మాట్లాడతారండి. దాని గురించి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. మీరన్నట్టు సైకలాజికల్ బ్లాక్స్ ఉండవు కాబట్టి మాక్స్ టు మాక్సిమం వాళ్ళు 100% ఇచ్చేస్తారు. చాలా ఈజీగా, ఫ్రీగా పిల్లలు మాట్లాడగలరు. యెస్. మనం అటువంటి అవకాశాన్ని అంటే అటువంటి ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. హ్మ్. అంటే పిల్లలు మాట్లాడే విధంగా సాటర్‌డేస్ గానీ, కొన్ని యాక్టివిటీస్ గానీ, కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేసినట్లయితే ఓకే. మేము అటువంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి పిల్లలు ఫ్రీగా స్కూల్‌లో తమ ఐడియాస్ గానీ, తమ ఆలోచనలు గానీ మరి ఎక్స్‌ప్రెస్ చేసే విధంగా, ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్రెస్ చేసే విధంగా మేము అటువంటి అవకాశాలు క్రియేట్ చేసినాం కాబట్టి పిల్లలు మా స్కూల్‌లో మాత్రం చాలా మంది స్టూడెంట్స్ చాలా ఫ్రీగా ఇంగ్లీష్‌లో చక్కగా మాట్లాడుతున్నారు. అదే అసలు మ్యాటర్. అవునండి. మీ వాళ్ళని చూసినప్పుడు నిజం చెప్పాలంటే సార్ నాకి
అసలు క్రేజీగా అనిపించా. అరే బాబు నేను 10th అయిపోయిన తర్వాత ఒక 3 ఇయర్స్ గ్యాప్ లెక్క. అంటే ఇంటర్మీడియేట్ ఇవి అయిపోయినాక డిగ్రీ అయిపోయిన తర్వాత లెక్క. అంటే 5 ఇయర్స్ ఆల్మోస్ట్. 5 ఇయర్స్ తర్వాత నా ఇంగ్లీష్ చూసుకొని ఆ పిల్లోడు ఇంగ్లీష్ ఇప్పుడే చూసుకుంటే క్రేజీగా అనిపించా. సో ఈ ఎన్విరాన్మెంట్ లో పిల్లలు మాట్లాడుతున్నారు కాబట్టి చాలా ఈజీగా మాట్లాడగలుగుతున్నారు. ఒకసారి ప్రవీణ్ ఇది విషయం చెప్పాలి. మా ఫ్రెండ్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాడు స్కూల్లో. ఓకే. ప్రోగ్రామ్ సంపత్ కుమార్ అని ఆయన కరోనా వైరస్ తో పాపం చనిపోయినాడు. అయ్యో. ఆయన ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు ఆయనకు ఒక డౌట్ ఉండేది, పిల్లలు ఏమైనా నేర్చుకుని మాట్లాడుతున్నారా ముందే బై హార్ట్ చేసి. మీటింగ్ లో స్పాట్ లో మరి ఎవరైనా స్టూడెంట్స్ వచ్చి మాట్లాడతారా అన్నప్పుడు చాలా మంది విద్యార్థులు అప్పటికప్పుడు వెళ్ళి చాలా ఫ్రీగా దాదాపుగా 5 minutes వరకు అట్లా ఒక్కొక్కరు మాట్లాడితే ఆయన చాలా ఆశ్చర్యపడి చాలా సంతోషపడినాడు. కాబట్టి పిల్లలతో మాట్లాడించడం అనేది చాలా ఈజీ. అయితే అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, అటువంటి ఆపర్చునిటీ పిల్లలకు కలిగించాలి. ఖచ్చితంగా పిల్లలు బాగా మాట్లాడతారండి. ఓకే, నైస్ సార్. యాక్చువల్లీ ఇదే కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ కూడా మా కాలేజ్ లో నేను ఉన్నప్పుడు జరిగింది. అంటే నేను ఉన్నప్పుడు కాదు, మా సీనియర్స్ మా లెక్చరర్ చెప్పారు. ఒక కాలేజ్ లోకి వెళ్ళినప్పుడు కర్నూలు డిగ్రీ కాలేజెస్ ఉంటాయి కదా, అందరినీ గ్యాదర్ అవుట్ చేసినది అనమాట. ఆ టైము స్పెక్ట్రోఫోటోమెట్రీ అని ఒకటి ఉంటది మిషన్. ఆ మిషన్ దానికి సంబంధించినది కర్నూలులో మొత్తం గవర్నమెంట్ విద్యార్థులే 3 చేయతినారు మా సీనియర్స్. వీళ్ళు కూడా అబద్ధం చెప్తున్నారేమో అని చెప్పేసి మా ముందరనే రీడింగ్ తీయండి దాన్ని అన్నారు. అది వాళ్ళు చేసి చూపించి ఇది సార్ రీడింగ్ దీని వచ్చినది అని చెప్పేసి చూపించే లోపల ఓకే దే ఆర్ వర్త్ ఆఫ్ ఇట్ అనే స్కిల్డ్ పీపుల్ బై హార్టెడ్ వాళ్ళు కాదు ఇల్లు. సో ఇట్లాంటి క్రేజీ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పట్లో మీరు గమనించండి, పేరెంట్స్ అందరు కూడా వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే చూడాలనుకుంటున్నారు. అవును సార్, అదైతే ఇంగ్లీష్ లో మాట్లాడితే తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తున్నాం, కానీ మా పిల్లలు ఒక్క సెంటెన్స్ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతున్నారని బాధపడే పేరెంట్స్ ను నేను చాలా మందిని చూశాను. కాబట్టి ఇది చాలా ఈజీ అయిన విషయం అని చెప్తాను. చాలా సింపుల్ గా పిల్లలు మాట్లాడగలరు. అయితే మనకంటూ ఒక ప్రోగ్రామ్ క్లియర్ గా ఒక డిఫైన్ చేసుకుని ఉన్నట్టయితే ఖచ్చితంగా పిల్లలు ఇంగ్లీష్ లో బాగా మాట్లాడతారండి. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. ఓకే, నైస్ సార్. సో చూసారు కదండి, ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇంగ్లీషే ప్రయారిటీ, తెలుగు ప్రయారిటీ కాదు అనేది కాదు. ఈ వీడియో ఏంటి అంటే పిల్లలు ఆ ఇంగ్లీష్ మనం ప్రొనౌన్స్ చేసే వర్డ్స్ కొన్ని తెలుగులో కూడా సరిగ్గా పలకలేము. ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి మాట్లాడుతుంటాం. ఇప్పుడు నిజం చెప్పాలంటే ప్యూర్ తెలుగు ఎవరు మాట్లాడలేరు, ప్యూర్ ఇంగ్లీష్ ఎవరు మాట్లాడలేరు. సో ఈ స్కూల్లో వచ్చినప్పుడు నేను చూసినప్పుడు అయితే నాకు క్రేజీగా అనిపించింది, అందుకే ఈ వీడియో చేయడం. సో దట్టు ఏంటంటే ఈ గుడ్ షెపర్డ్ స్కూల్లో ఈ ఎన్విరాన్మెంట్, ఈ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు సార్ వాళ్ళు ఎక్కువగా. సో మీ పిల్లలు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్ ప్రయారిటీగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్కూల్లో జాయిన్ చేయమని అయితే నేను రికమెండ్ చేస్తాను. సో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.